సార్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీకి లైన్ కడుతున్నారు. బెంగాల్లో టీఎంసీ నాయకుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడుతున్నారు. ఓడిపోతే ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇంతేనా? ఇదేం కొత్త సంస్కృతి? డిఎంకే ఓడిపోయింది. డిఎంకే పరిస్థితి అట్లయిందా? ఒరిస్సాలో బిజు జనతాదళ పరిస్థితి ఓడిపోయింది. బిజు జనతాదళ పరిస్థితి అట్లయిందా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయింది. అట్లయిందా? మరి ఎన్ని పార్టీలు ఓడిపోయారు దేశంలో? మరి అన్ని పార్టీలకు ఎందుకు కాలే? సో మనము స్వీపింగ్ కంక్లూషన్స్, అర్థం లేని కంక్లూషన్ తీయకూడదు. జర్నలిజంలో కొన్ని ప్రమాణాలు ఉండాలి. బెంగాల్లో పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ నిర్బంధాన్ని ఎదుర్కొంటోంది. కానీ తృణమూల్ కాంగ్రెస్ చేసిన పని ఏంటి 15 ఏళ్ళలో? సో వాళ్ళు ప్రతిపక్షాలను బతకనీయలేదు. అక్కడ ప్రతిపక్ష నాయకుల్ని వెంబడించి హత్యలు, దాడులు చేశారు. ప్రతిపక్ష కార్యాలయాల్ని స్వాధీనం పరుచుకున్నారు. 1/3 ఆఫ్ ద సీట్స్ యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు లోకల్ బాడీస్లో. అసలు ఇవన్నీ ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైల్లో పెట్టారు. సో అంత భయంకరమైన నిర్బంధంతో మమతా బెనర్జీ పాలించింది. అంటే ఒక పవర్ అనే ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగించి, అధికారాన్ని ఉపయోగించి ఒక నిరంకుశమైన రాజ్యాన్ని ఏలింది. ఇవాళ ఓడిపోవడంతో అది రివర్స్ అవుతుంది కంప్లీట్గా. అప్పుడు న్యూటన్స్ లా ఉంటుంది, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇప్పుడు ఆ రియాక్షన్ తనకు వచ్చే వరకు నిన్నటిదాకా ఆమె చేసిన పని ఇదంతా. నిన్నటిదాకా మే 4th దాకా మమతా బెనర్జీ బెంగాల్లో చేసింది ఇదే కదా. సో బెంగాల్లో ఆమె చేసిన పని ఇప్పుడు ఆమెకు చుట్టుకుంటోంది. సో అందువల్ల పాపం ఎవరి కర్మ వాళ్ళు అనుభవించారంటారు కదా. అయితే ఇదంతా రైట్ అని నేను అంటలేను. ఎస్, నిజమే, బీజేపీ అన్ని వ్యవస్థల్ని ఉపయోగిస్తోంది. ఆఖరికి తృణమూల్ కాంగ్రెస్ ముక్క చెక్కలు చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ఏమింది? శివసేన అలాగే చేసింది, ఎన్సీపీని అలాగే చేసింది. ప్రాంతీయ పార్టీలు తనకు అడ్డుగా బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ఇచ్చినా దేశంలో కాంగ్రెస్ లేకుండా చేయలేకపోయారు. ఇప్పటికీ తెలంగాణ, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ సయాన సంతగా అధికారంలో ఉంది. మీకు జార్ఖండ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూటమిలో భాగంగా అధికారంలో ఉంది. అందువల్ల కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యం కాలేదు అని అర్థమైంది. పార్లమెంట్లో కాంగ్రెస్ డబుల్ అయింది. రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారు. అందువల్ల ఇప్పుడు ఇక తనకు ప్రాంతీయ పార్టీలో అడ్డు అని భావిస్తోంది. అందుకు ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని పుత్తన్నా పెట్టుకొని లేకుండా చేస్తోంది, లేదా ప్రత్యర్థిగా అటాక్ చేసి లేకుండా చేస్తోంది. ఇప్పుడు కాశ్మీర్లో పీడీపీతో పొత్తు పెట్టుకుంది, పీడీపీ మార్జినలైజ్ అయిపోయింది. పంజాబ్లో అకాలీదళతో పొత్తు పెట్టుకుంది, ఇప్పుడు అకాలీదళ 3rd ప్లేస్కి పోయింది. హర్యానాలో జననాయక జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది, ఇప్పుడు అది అడ్రస్ లేదు. బీహార్లో జేడీయూతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు జేడీయూని జూనియర్ పార్ట్నర్ చేసి ఆఖరికి ముఖ్యమంత్రి పదవి కూడా బీజేపీ ఇలా తెచ్చుకోగలిగింది. బీహార్లో జేడీయూ చీఫ్ మినిస్టర్ కూడా లేడు ఇప్పుడు. మీకు ఇలా అన్ని రాష్ట్రాలు, అస్సాం గణ పరిషత్తో పొత్తు పెట్టుకుని ఇప్పుడు ఆ పార్టీ జూనియర్ పార్ట్నర్ కాదు, జూనియర్ మోస్ట్ పార్ట్నర్. బీజేపీతో కలవకపోతే ఆ పార్టీ మనగడే లేదు. ఒరిస్సాలో బిజు జనతాదళ్తో 2009 వరకు పొత్తు పెట్టుకుంది. ఆ తర్వాత కూడా బిజు జనతాదళ్ అప్రకటిత మిత్రపక్షంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఏమన్నది, ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది 2024కి వచ్చే వరకు. తమిళనాడులో అన్నాడీఎంకేతో పట్టుబట్టింది, అన్నాడీఎంకే ఇలా 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. సో దేశమంతా జరుగుతున్న పరిణామాలే కదా ఇవి. అందువల్ల మీకు తన వ్యతిరేక పార్టీలను చీల్చడము, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ డిఫెక్షన్స్ని ఎంకరేజ్ చేయడము, ప్రతిపక్ష ప్రభుత్వాలుంటే కూల్చివేయడము మధ్యప్రదేశ్లో చూసాం, కర్ణాటకలో చూసాం. అందువల్ల ఇది ఒక బీజేపీ వ్యూహంగా ఉంది. అందుకు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ బలవుతోంది.